నమస్కారం. ఇప్పుడు ఇంచుమించుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరితో నిన్నటితో ప్రచారం ముగిసింది. 9వ తారీఖున పోలింగ్. నేను 5 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు కానీ లేదంటే కూటమికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెసే బలంగా ఉన్నది. ఈ కొన్ని చోట్ల ఈ తృణమూల్ కాంగ్రెస్ అన్నది వెస్ట్ బెంగాల్లో కొంచెం గట్టి అపోజిషన్గా ఉంది. ఇక్కడ డిఎంకే కాంగ్రెస్ ఎలియన్స్ తమిళనాడులో ఉన్నాయి, కేరళలో యూడిఎఫ్, పాండిచ్చేరిలో కాంగ్రెస్. నేను 5 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ఇన్ఛార్జీలకి లేదంటే కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్లకి నేను వినయపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది నేనేదో పెద్దగా కాకుండా నేను ఒక చిన్న మనవిని మీ ఎదుట పెడుతున్నాను. దాన్ని మన్నించమని కోరుతా ఉన్నాను. ఏంటంటే అది మీరు ఎలక్షన్స్ ఇంచుమించు లాస్ట్ దశకు వచ్చేసినాయి. పోలింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ మీరు తీసుకోండి. అంటే పోలింగ్ పర్సెంట్ ఇప్పుడు ఏ బూత్లో పోలింగ్ అయిపోతే ఆ పోలింగ్ బూత్ పర్సంటేజ్, తర్వాత టోటల్గా 8 గంటలకల్లా ఆ బూత్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది అన్న లెక్కలు ఖచ్చితంగా ఉండాలి. ఆ లెక్కలు వాళ్ళు ఏం జరుగుతూ ఉందంటే మన ఎలక్షన్స్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. అప్పుడు ఎలక్షన్ అయినంత వరకు ఒక లెక్క, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక లెక్క చెప్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్. అంటే 61% పోల్ అయింది అని రాత్రి 8ంటికి చెప్తున్నారు. తర్వాత 72%, 73% పోయిందని పోలింగ్ అయిందని చెప్పి తర్వాత ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అంటే ఈ 10%, ఈ 15%లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు అవి ఎలక్షన్ కమిషను అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా రిగ్గింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేసుకుని ఓట్లు వేసుకుంటున్నారు. అందుకనే ఆధార్కి లింక్ చేయట్లేదు. ఆధార్కి లింక్ చేస్తే ఓటర్ ఐడిని చాలా వరకు ఈ సమస్య అరికట్టచ్చు. కానీ ఆధార్కి లింక్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా బీజేపీ జోబు సంస్థగా పనిచేస్తూ ఉంది. కాబట్టి మీరు ఎలక్షన్లో ఎంత ఓట్ల శాతం పోలింగ్ అయింది అన్నది కరెక్ట్గా తెలుసుకుని దాన్ని ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయించుకోండి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు పెంచుదామంటే పోలింగ్కే కౌంటింగ్కే మనం వెళ్ళాం. ఎలక్షన్ కమిషన్ ఒక నెంబర్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ బూత్లో కానీ ఆ కాన్స్టిట్యున్సీలో కానీ పెరిగిందంటే ఓట్ల శాతం మనం కౌంటింగ్ కూడా వెళ్ళకూడదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది నేను కాంగ్రెస్ హైకమాండ్ కూడా చెప్తా ఉన్నాను. మీరు దయచేసి దీన్ని బాగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాష్ట్రాలకి ఇవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. కరెక్ట్.